హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రాండమ్ బాజ్. ఐపీఎల్ 2024 సీజన్ నేపథ్యంలో సన్రైజర్స్ హైదరాబాద్ తమ కెప్టెన్గా ఆస్ట్రేలియా సారథి, వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ను నియమించింది. దుబాయ్ వేదికగా జరిగిన మినీ వేలంలో ప్యాట్ కమిన్స్ను 20.50 కోట్ల రికార్డు ధరకు సన్రైజర్స్ హైదరాబాద్ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. బౌలింగ్తో పాటు లోయర్ ఆర్డర్లో మెరుపులు మెరిపించగల సామర్థ్యం ఉండటం, ఇప్పటికే సక్సెస్ఫుల్ కెప్టెన్గా గుర్తింపు పొందడంతో కమిన్స్పై కోట్లు కుమ్మరించింది. ఇక అందరూ ఊహించినట్లుగానే మార్క్రమ్పై వేటు వేసి కమిన్స్ను సారథిగా ప్రకటించింది. అయితే గత 4 సీజన్లుగా దారుణంగా విఫలమవుతున్న సన్రైజర్స్ హైదరాబాద్ సారథ్య బాధ్యతలు స్వీకరిస్తూ కమిన్స్కు అతిపెద్ద సవాళ్లు ఎదురవనున్నాయి. దాదాపు అతను ముళ్ల కిరీటంపైనే కూర్చుంటున్నాడు. ఫ్రాంచైజీతో పాటు అభిమానుల అంచనాలు అందుకుంటూ అనుభవం లేని ఆటగాళ్లతో జట్టును నడిపించాల్సి ఉంటుంది. ముఖ్యంగా అప్కమింగ్ సీజన్లో కమిన్స్కు 3 అతిపెద్ద సవాళ్లు ఎదురుకానున్నాయి. మొదటిది కుర్రాళ్ల ఆత్మవిశ్వాసం పెంచడం. గత 6 సీజన్లుగా సన్రైజర్స్ హైదరాబాద్ పేలవ ప్రదర్శన కనబరుస్తోంది. డేవిడ్ వార్నర్ సారథ్యంలో 2016లో టైటిల్ గెలిచిన ఆ జట్టు తర్వాత 2018లో కేన్ మామ కెప్టెన్సీలో ఫైనల్ చేరింది. ఆ తర్వాత స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయింది. ప్లే ఆఫ్స్ చేరడం దేవుడురుగు గడిచిన గత 3 సీజన్లలో పాయింట్స్ టేబుల్లో అట్టడుగు స్థానంలో నిలిచింది. 3 కెప్టెన్లను మార్చినా, కొత్త కోచ్లను తీసుకొచ్చినా ఫలితం మారలేదు. కాబట్టి కెప్టెన్గా సారథ్య బాధ్యతలు స్వీకరించే కమిన్స్ ముందున్న తొలి టాస్క్ ఆటగాళ్లలో ఆత్మవిశ్వాసం పెంచడం. గత 4 ఏళ్లుగా మిస్సైన ఫైటింగ్ స్పిరిట్ను జట్టులో ఇన్స్టాల్ చేయాలి. గెలవగలమనే నమ్మకాన్ని ఆటగాళ్లలో కల్పించాలి. ఇక రెండవది భారీ ప్రైస్ ట్యాగ్ ఒత్తిడిని అధిగమించాలి. ఐపీఎల్ చరిత్రలోనే 20.50 కోట్ల రికార్డు ధర పలికిన ప్యాట్ కమిన్స్ తన ఆటతో పాటు కెప్టెన్సీతో ఈ డబ్బులకు సరైన న్యాయం చేయాలి. లేకుంటే సొంత అభిమానుల నుంచే కమిన్స్ తీవ్ర విమర్శలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అయితే ఐపీఎల్లో కమిన్స్ రికార్డు గొప్పగా లేదు. ఈ టోర్నీలో ఇప్పటి వరకు 42 మ్యాచ్లు ఆడిన కమిన్స్ 45 వికెట్లు మాత్రమే తీశాడు. ఒకే ఒక్క మ్యాచ్లో 4 వికెట్ల ఘనతను అందుకున్నాడు. కేకేఆర్ తరఫున అతను ఆడిన చివరి సీజన్లో 7 మ్యాచుల్లో 9 వికెట్లు తీశాడు. ఇక ఈసారి బంతితో పాటు బ్యాట్తో కూడా కమిన్స్ మెరుగైన ప్రదర్శన చేయాల్సిన బాధ్యత కమిన్స్పై ఉంది. లేకుంటే ప్రతి బంతికి ₹1 లెక్క కట్టి అభిమానులు ట్రోల్ చేస్తారు. మునపటిలా టైంపాస్ టోర్నీలా ఆడకుండా కెప్టెన్గా బాధ్యతతో ఆడాలి. ఇక చివరగా సరైన కాంబినేషన్ ఎంచుకోవాలి. కెప్టెన్గా ప్యాట్ కమిన్స్ ముందున్న మరో బిగ్ టాస్క్ సరైన టీమ్ కాంబినేషన్ ఎంచుకోవడం. గత 3 సీజన్లలో సరైన కాంబినేషన్ లేకనే సన్రైజర్స్ విఫలమైంది. ప్రతి మ్యాచ్కు ఓ కాంబినేషన్ను ట్రై చేయడంతో బెడిసి కొట్టింది. ఇక ఇప్పుడు కనీసం కమిన్స్ అయినా నైపుణ్యం కలిగిన ఆటగాళ్లను గుర్తించి కాంబినేషన్ను సిద్ధం చేసుకోవాలి. అబ్దుల్ సమద్, అభిషేక్ శర్మ, ఉమ్రాన్ మాలిక్ వంటి యువ ఆటగాళ్లను సరిగ్గా వాడుకోవాలి. ఐపీఎల్ 2022 సీజన్లో ఎక్స్ ఫ్యాక్టర్గా నిలిచిన ఉమ్రాన్ మాలిక్కు గత సీజన్లో తుది జట్టులో అవకాశమే ఇవ్వలేదు. దీంతో ఇప్పుడు స్పష్టమైన ప్రణాళికలతో కమిన్స్ ముందుకు సాగాలి. లేకుంటే గతంలో మాదిరే ఓటమి ఫలితాలు ఎదురవుతాయి. మరి దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ ఇంట్రెస్టింగ్ ఐపీఎల్ లైవ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.